జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచం గర్వించదగిన ఆర్థిక రంగ నిపుణుడు, దేశానికి ప్రధానిగా చేసిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అధ్యునిగా పేరుగాంచిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 7 రోజుల సంతాప దినాల్ని ప్రకటించారు. అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం, ఎమ్మెల్యేలు, మంత్రులు కేక్ కట్ చేయడం, విందు వినోదాల్లో పాలు పంచుకోకూడదు. అలాంటి ప్రోటోకాల్కి విరుద్ధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరించడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 30వ తేదీన మీడియా సమావేశానికి దావత్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ప్రాంతంలో విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. స్వయానా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేక్ కట్ చేసి మీడియా ప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులకు కేక్ తినిపించడం సంతాప దినాన్ని అపహాస్యం చేసినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సీనియర్ మంత్రిగా 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సంతాప దినాల సమయాన ప్రెస్ మీట్ విందు దుమారాన్ని లేపుతుంది. సంతాప దినాన్ని పరిహాసించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. అంటే అన్నారు కానీ ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాన్ని ఎత్తి చూపినప్పుడు చిలోలు పొలోలు చేశారంటూ లేదా కావాలని చేశారంటూ అనవసరమైన రాద్ధాంతం చేసే రాజకీయ నాయకులు మీరేం చేస్తున్నారని కూడా ఒకసారి వెనక్కి చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రపంచం మెచ్చిన దేశానికి దిశానిర్దేశం చేసి ఆర్థిక రంగంలో సంస్కరణలు చేసి ఒక ఐకాన్గా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన నుంచి దూరం అయ్యి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అంటే సంతాప దినాలంటే మన నుంచి దూరమైన వ్యక్తికి మనం ఇచ్చే గౌరవ సూచకంగా 7 రోజుల పాటు ఎలాంటి విందు వినోదాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టకుండా ఆయనకు నివాళులు అర్పించడం అనేది ఆ ఉద్దేశం. కానీ కొంతమంది నేతల వ్యవహార శైలి మేము 40 ఇయర్స్ ఇండస్ట్రీ 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే కొంతమంది నేతల వ్యవహార శైలి నిజంగా ముక్కున వేలేసుకునే పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం కొనసాగుతుంది. ఒక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మనందరికీ ఆదర్శప్రాయుడు, రాజకీయ నాయకులకు మరీ ఆదర్శప్రాయుడుగా ఉన్న మన్మోహన్ సింగ్ మృతి తర్వాత 7 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించిన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసుకొని ఎలాంటి విందులు వినోదాలు శుభకార్యాలు లాంటివి ఏమీ నిర్వహించకుండా 7 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించిందంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి ప్రభుత్వ శాఖ, ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్న క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సాక్షాత్తు ఖమ్మం జిల్లా కేంద్రంలో 2 రోజుల క్రితం అంటే 48 గంటల క్రితం జరిగిన ఒక ఘటన నిజంగా సిగ్గుతో తలంచుకునే పరిస్థితి. ఓవైపు సంతాప దినాలుగా ప్రకటించి నిర్వహిస్తూనే మరోపక్క ప్రెస్ మీట్ పేరుతోటి ఒక ప్రైవేటు ప్రాంతంలో మీడియా సమావేశం పేరుతోటి ఒక కేక్ కట్ చేయటం, నాన్ వెజ్ భోజనాలు అంటే మటన్, చికెన్, ఫ్రాన్స్ లాంటి భోజనాలు వండి మీడియా ప్రతినిధులకు, కొంతమంది రాజకీయ నాయకులు ఆ విందులో పాల్గొనడం అంటే నిజంగా మన్మోహన్ సింగ్ పేరుతోటి కొనసాగుతున్న సంతాప దినాలు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం అంటే నిజంగా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీయే మీడియాలో, ఆయన 40 ఇయర్స్ ఎబో ఇండస్ట్రీ. అంటే ప్రతి విషయంలో ఆయనకు చాలా అవగాహన ఉంది. ఒక పద్ధతిగా వెళ్తాడు. అభివృద్ధి కాముకుడుగా జిల్లాని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా తుమ్మల నాగేశ్వరరావుకు రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అటువంటి వ్యక్తి సారథ్యంలో సంతాప దినాలను ఉల్లంఘించి, నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రెస్ మీట్ పేరుతోటి మీడియా సంస్థల వ్యక్తులకు, కొంతమంది పొలిటీషియన్లు వీళ్ళందరూ కలగలిసి విందు భోజనం ఆరగించడం, దాంతో కేక్ కట్ చేయడం, ఇదంతా దేనికి దారితీస్తుందో ఒకసారి ఆలోచించకపోవటం నిజంగా బాధాకరం. ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉండి ఆయనే సంతాప దినాలు ఉల్లంఘించినప్పుడు మిగిలిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు ఏ రకంగా కొనసాగిస్తారు? నిజంగా సంతాప దినాల ఉద్దేశాన్ని నిజంగా
ఉల్లంఘించి ఈ రకమైన వ్యవస్థని కొనసాగించడం అంటే నిజంగా మన్మోహన్ సింగ్కి మనం నివాళులు అర్పించట్లేదు, ఆ సంతాప దినాన్ని మనం అవహేళన చేసినట్టుగా కనపడుతుంది తప్ప మరి ఆలోచన లేదు. కేవలం ఒకవేళ కనుక నిజంగానే మీరు విందు భోజనాలు ఇంకేదన్నా మీడియా వ్యక్తులకు మీడియా సంస్థలకు ఇవ్వాలనుకుంటే ఓ 2 రోజుల తర్వాత అంటే 3వ తారీఖు వరకు సంతాప దినాలు ఉన్న నేపథ్యంలో 4 తర్వాత 5 తర్వాత లేకపోతే సంక్రాంతి ముందు ఎప్పుడైనా చేయొచ్చు. విందు భోజనాలు అనేది నిత్యం కొనసాగించే రాజకీయ నాయకులకు మీడియా సంస్థలకు ఉన్న అవిరావ సంబంధం అటువంటిది. అలాంటిది సంతాప దినాల సమయంలో ఆ నియమ నిబంధనలు ఉల్లంఘించి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో సారథ్యంలో మీడియా ప్రతినిధులకు భోజనాలు ఏర్పాటు చేయడం, అది కూడా ఒక ప్రైవేటు రిసార్ట్స్ లాంటి దాంట్లో భోజనాలు ఏర్పాటు చేయడం, మటను చికెను ఫ్రాన్స్ లాంటి వండి వార్చడం, కేక్ కట్ చేయడం, నిజంగా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇదేనా మన సంస్కృతి లేదా ఇదేనా మన సంస్కారం అనేది కూడా ఒక్కసారి మనం చేసుకోవాలి. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రిగా ఆర్థికవేత్తగా దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా ఒక సమున్నతమైన గౌరవాన్ని సముపార్జించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ రకంగా వ్యవహరించడం నిజంగా బాధాకరం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి క్యాబినెట్ ర్యాంకులో ఉండి ఈ రకమైన ఉల్లంఘనలు చేయడం నిజంగా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ఆలోచనలు ఇటువంటి వ్యవస్థ కనుక ఇక మున్ముందు కొనసాగితే సంతాప దినాలకు లేదా మృతి చెందిన వ్యక్తులకు మనం ఇచ్చే గౌరవం అభాస్పాలవుతుంది, అగౌరవపరిచినట్టు అవుతుంది తప్ప మరేది కాదు. ఇప్పటికైనా ఎందుకు ఆ మాట అంటే నాకు కూడా ఆహ్వానం ఉంది, కానీ సంతాప దినాల సమయంలో ఈ భోజన ఏర్పాటు ఏంటి, నాన్ వెజ్ భోజనాలు ఏంటి, అసలు ఈ కేక్ కటింగ్లు ఏంటి, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి విస్తృతంగా ఏర్పాటు చేయడం, ఆ ప్రైవేట్ రిసార్ట్స్లలో ఖమ్మం కార్పొరేషన్ ఎంప్లాయీస్ని పురమాయించడం, ఒక 10 మంది పోయి దాంట్లో పనిచేయటం, ఇవన్నీ కూడా ఉల్లంఘనల కిందకే వస్తాయి. నియమ నిబంధనలు ఉల్లంఘన కిందకి ఒక ప్రైవేటు స్థలంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది పనిచేయడం అంటేనే ఉల్లంఘన కిందకి వస్తుంది. అది పోను సరే మంత్రి హోదాలో ఏదో మంత్రి గారి ప్రోగ్రాం కాబట్టి అలా ఒకటి చేస్తాం. మనం ఎక్కడైనా అధికారిక కార్యక్రమం ఏదైనా ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసినా ఖాళీ ప్లేస్లో ఏర్పాటు చేసినా పురమాయించినది సర్వసాధారణ కోరు. కానీ కేక్ కటింగ్ చేసి నాన్ వెజ్ భోజనాలు ఏర్పాటు చేయడం నిజంగా సంతాప దినాల సమయంలో ఆ రకమైన నియమ నిబంధనలు ఉల్లంఘించడం గర్హనీయం. ఇప్పటికైనా ఒకసారి మనకు మనం మనస్ఫూర్తిగా మననం చేసుకొని మనం చేసిన తప్పుని మరొకసారి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగిలిన జూనియర్లకు దిశానిర్దేశం చేయాల్సిన సీనియర్లు కాబట్టి ఇక భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జనసేన కోరుకుంటుంది.